హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హితేష్ వరల్డ్. ఈరోజు మనం మైక్రోగ్రీన్స్ని వాటర్లో ఎలా పెంచాలో ఈజీ వేలో తెలుసుకుందాం. దీనికి మనం తీసుకునే సీడ్స్ ఓవర్ నైట్ నానబెట్టాలి. నేను శనగలు, పెసర్లు, గోధుమలు తీసుకున్నానండి. నేను వీటిని హైడ్రోపోనిక్ మెథడ్లో ఎలా గ్రో చేయాలో తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇలా ఒక ఓవర్ నైట్ సోక్ చేసిన గింజల్ని ఇలా జాలీలు ఉన్న బుట్టలో వేసుకున్నాను. అయితే అసలు మైక్రోగ్రీన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలని ఉందా అండి? ఏం లేదండి, మైక్రోగ్రీన్స్ అంటే గింజల నుండి మొలకలు వచ్చి 2 days తర్వాత వచ్చే చిగురుటాకులనే మైక్రోగ్రీన్స్ అంటారండి. అయితే ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లీవ్స్లో ఎన్నో న్యూట్రియంట్స్ ఉంటాయి. 1 కప్పు స్ప్రౌట్స్ తింటే వచ్చే పోషకాల్లో 1 స్పూన్ మైక్రోగ్రీన్తో వస్తాయండి. మనం ఈ స్ప్రౌట్స్గా యూజ్ చేసే గింజలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మైక్రోగ్రీన్స్గా యూజ్ చేసుకోవచ్చు అండి. లైక్ పెసర్లు, శనగలు, బఠానీ, సియా సీడ్స్, గోధుమలు, ఆవాలు, ఇలా మరెన్నో గింజల్ని మనం మైక్రోగ్రీన్స్గా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా నేను ఓవర్ నైట్ సోక్ అయిన గింజల్ని నేను ఇట్లా బుట్టల్లో సపరేట్ చేసేసుకొని వాటిపైన ఒక తడి బట్టని వేసానండి. చూడండి ఎలా స్ప్రౌట్స్ వచ్చాయో. ఇది ఫస్ట్ డే తీయలేదండి, సెకండ్ డే తీసాను. ఫస్ట్ డేనే యాక్చువల్లీ మొలకలు చిన్నగా వచ్చాయి. వాటిని అప్పుడు నేను ఇట్లా వాటర్లో ఉన్న ఒక బౌల్లో పెట్టలేదండి. ఇట్లా కొంచెం మనకు వేర్లు వచ్చే విధంగా కొంచెం పెద్దగా అవుతున్నప్పుడు అట్లా ఇలా వాటర్లో ఉన్న బౌల్స్లో పెట్టాలండి. మనం ఫస్ట్ డేని మొలకలు కొంచెం వచ్చేప్పుడు మనం డైరెక్ట్ వాటర్లో పెట్టొద్దండి. అట్లనే తడి బట్టలో పెట్టి ఓవర్ నైట్ ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మొలకలు వస్తున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు మనం ఇట్లా వాటర్లో ఉన్న కంటైనర్లో పెట్టి ఉంచాలి. ఇలా వాటర్ని డే బై డే చేంజ్ చేస్తూ మనకు డైరెక్ట్ సన్లైట్ అవసరం లేదండి. హాఫ్ షేడ్ ఉంటే నాకు విండో దగ్గర విండో వస్తుంది, హాఫ్ షేడ్ విండో దాంట్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇందులో మెయిన్ ఏంటంటే మనం వాటర్ని డే బై డే చేంజ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఫంగస్ వస్తుందండి. ఇది 3rd డే అండి. చాలా ఎలా గ్రీనరీగా మారిపోయింది. ఇది 4th డే అండి. 4th డే మొత్తం చాలా గ్రీనరీగా మారిపోయింది. చూడండి రూట్స్ ఎలా వచ్చాయో. చాలా పెద్దగా పెరిగింది. ఇది పెసర్లు అండి, పెద్దగా వచ్చేసి రూట్స్ కూడా చక్కగా వచ్చాయి. చూడండి శనగలు ఎలా పెద్దగా వచ్చేసాయండి ఇవి కూడా. బట్ ఈ రూట్స్ చూడు ఎలా పెద్దగా వచ్చాయో రూట్స్ కూడా చూడండి. నెక్స్ట్ డే అండి, 5th డే. శనగ గింజ రూట్స్ మాత్రం చాలా పెద్దగా అవుతున్నాయండి. మనం ఇవి హెల్తీగా ఉండాలంటే మనం వాటర్ డే బై డే చేంజ్ చేస్తూ ఉండాలండి. మనం ఒక రోజు డిలే చేస్తే ఆ వాటర్ మొత్తం ఆ వేలు కలర్ మారిపోతుంటాయి. గోధుమలు చూడండి ఎలా పెరిగాయో. శనగ నెక్స్ట్ డే అండి. శనగ చాలా పెద్దగా వచ్చేసింది. వీటిని మనం సలాడ్స్ లాగా యూజ్ చేసుకోవాలండి. సలాడ్స్ లాగా తినొచ్చు మనం. ఎలా అంటే వీటిని మనము స్ప్రౌట్స్ ఏదైతే విధంగా తింటామో వాటిలాగా మనం ఇవి తినొచ్చేయండి. దోశల్లో కొన్ని ఆకులు తీసేసుకొని దోశ పిండిలో మనం మిక్సీ పట్టేసుకోవచ్చండి. చూడండి మనం జస్ట్ ఇది 1 weekలో మనం యూజ్ చేసేసుకోవాలండి. లేదంటే మనకు వీటి న్యూట్రియంట్స్ తగ్గుతాయి. 1 weekలోనే మనం యూజ్ చేసుకోవాలి. డైరెక్ట్గా వీటిని తినేస్తేనే దీని ఫుల్ న్యూట్రియంట్స్ వస్తాయి. మనం బాయిల్ చేస్తే తగ్గుతాయండి. అంటే మనం కర్రీస్ కూడా వండుకోవచ్చు వీటితోటి. అలా కాకుండా మనం డైరెక్ట్ తింటేనే వీటి యూజెస్ ఎక్కువ ఉంటుంది. చూడండి నెక్స్ట్ డే ఎలా ఉందో. 5th డే. మన ఇంట్లో అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అవుతుందండి గ్రీనరీతో. ఫుల్ రౌండ్గా ఫుల్ గ్రీనరీ చూస్తే ప్లెజెంట్గా ఉంటుందండి. వీటికి మనం జస్ట్ డైలీ డే బై డే వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే సరిపోతుందండి.
చూడండి శనగాకు ఎంత మంచిగా వచ్చిందో. చూడండి వీటి రూట్స్ ఎంత గ్రోత్ ఉందో. మనం ఇప్పుడు ఇంకా హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి వీటిని. వీట్ గ్రాస్ చూడండి జ్యూస్ చేసుకోవడానికి రెడీ ఉంది. వీటిని కూడా జ్యూస్ చేసుకోవచ్చు. మెంతులండి, ఈ మెంతులు నేను టిష్యూ పేపర్లో చేస్తున్నానండి, టిష్యూ పేపర్లో పెంచుతున్నాను. వీటి కూడా అప్డేట్ కూడా నేను ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. చూడండి ఇలాంటి మరొక వీడియోతో మరలా కలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.